ఎవరెవరు విరాళాలు ప్రకటించారు ఓం గారు? రాజుగారు ఈరోజు ఉదయం నుంచే అండి, అంటే వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది మంది ఉన్నారండి. వీళ్ళని ఆదుకోవడం మన బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం మొదలుపెట్టారండి. అలా ఇందాకడే మనం విన్నాము, పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఏపీ ప్రభుత్వానికి అందించారు. అలాగే బాలకృష్ణ గారు 2 స్టేట్స్కి 50 లక్షలు చొప్పున ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటేనండి, నిర్మాతలే కదండి, చిన్న చిన్న హీరోలు అంటే విశ్వక్సేను, అలాగే డైరెక్టర్ అనిల్ అట్లూరి వెంకట్, ఇలా చిన్న చిన్న దర్శకులు కూడా, వెంకీ అట్లూరి, అలాగే ఆ హీరోయిన్స్ విషయానికి వస్తే చాలామంది అడిగేది అంటే కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల మాట ఏమిటి అని చాలామంది అడుగుతుంటారండి. కానీ ఇప్పుడిప్పుడే సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్గా నిలదొక్కుకుంటున్నటువంటి అనన్య నాగల్ అండి, ఆవిడ కూడా 2 స్టేట్స్కి కలిపి ₹5 లక్షలు ఇచ్చారు. అలాగే మహేష్ బాబు ఇప్పుడే ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. అలా సినిమా రంగానికి చెందినటువంటి హీరోలు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇవన్నీ కూడా ఇస్తున్నాయి. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెందినటువంటి సితారా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ, అలాగే నాగవంశీ, అశ్విని దత్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో విరాళాలు ఇచ్చారండి. వీటన్నిటికీ ముందు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉంది రాజుగారు. స్వతంత్రం వచ్చిన 5 ఏళ్లకే, అంటే 1952లోనే రాయలసీమలో విపరీతమైనటువంటి క్షామం వచ్చిందండి. లక్షలాది జంతువులు చనిపోయినాయండి. అంటే పెంపుడు జంతువులు, లేకపోతే ఇళ్లలో ఉండేటువంటి జంతువులు చనిపోయినాయి. ప్రజల భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని అందరూ భయపడుతున్న టైంలో ఉచిత గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ రోజున గంజిని ఉచితంగా అందించి వాళ్ళ ప్రాణాలను రక్షించారండి. అప్పుడు సినిమా రంగంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ప్రజల్ని మనం ఆదుకోవడం మన బాధ్యత కదా, ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది, తిరిగి మనం సమాజానికి ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ టైం అంటే 1952లోనే జోలే పట్టుకొని విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించారు. అక్కడ ప్రజలను కాపాడారండి. ఆ సత్సంప్రదాయము ఇప్పటికీ కూడా కొనసాగడం అన్నది విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినటువంటి రక్షణ నిధి కోసం కావచ్చు, అలాగే 77లో దివిసీమలో ఉప్పెన వచ్చి దాదాపు 10,000 మంది ఒక్క అర్ధరాత్రి తనువు చాలించినప్పుడు కావచ్చు, కొన్ని వందల గ్రామాలు కొట్టుకుపోయినప్పుడు కావచ్చు, అప్పుడు కూడా సినిమా రంగానికి చెందినటువంటి రామారావు, నాగేశ్వరరావు గారు తన తోటి కళాకారులు అందరినీ తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళలో మేల్కొల్పు కలిగించి విరాళాలు సేకరించి ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. అలాగే మనం చూస్తే కనుక అండి, కంటిన్యూగా అప్పటి నుంచి అండి, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ జనరేషన్ కూడా తమ వంతుగా వాళ్ళు ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా సేకరించే ప్రయత్నం అయితే చేశారండి. మొన్నటికి మొన్న హుద్హుద్ తుఫాన్ అప్పుడు కూడానండి, సినిమా రంగం అంతా కలిసి ఏకకృతమయ్యి ఒక కార్యక్రమాన్ని చేసి విరాళాన్ని అందించింది. అలాగే కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు రాజుగారు, మనం చూస్తే మొన్న తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు సహాయం చేశారండి మన వాళ్ళు. కేరళలో వరదలు వచ్చినప్పుడు సహాయం చేశారండి. నిన్నగాక మొన్న చిరంజీవి గారు స్వయంగా వెళ్ళి అక్కడ సీఎంని కలిసి విరాళాన్ని అందించారు. తెలుగు సినిమా వాళ్ళు కూడా, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ విరాళాలు అందించారండి. అయితే ఇప్పుడే విరాళాల ప్రకటన అనేది మొదలయ్యింది. రేపు ఎల్లుండిలో కూడా ప్రముఖ కథానాయకులు, అలాగే ఐ థింక్ హీరోయిన్లు కూడా కాస్త ముందుకొచ్చి భారీగా విరాళాలు ఇస్తారని అనుకుంటున్నాను రాజుగారు.